జీవితంలో తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ఆ రాష్ట్ర సాధనలో నేను సైతం ఒక కార్యకర్తను అనే తృప్తి కంటే ఇంక గొప్ప తృప్తి బహుశా ఇంకేముండదు. స్వాతంత్రోద్యమంలో ఆనాడు గాంధీజీ గారి నాయకత్వంలో పనిచేసిన ఆ స్వాతంత్ర పోరాట యోధులది ఎంత గొప్ప అనుభవమో, ఎంత గొప్ప తీపి జ్ఞాపకమో, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన మనందరిది కూడా అంత గొప్ప అనుభూతి, అంత గొప్ప త్యాగం, అంత గొప్ప కృషి. ఎందుకంటే ఆ రోజు ఏ తెలంగాణ వస్తుందా, ఇంకెక్కడ వస్తుంది, ఇది అయ్యే పని, ఈ బక్కపల్సందరైతే అవుతుందా, ఏ టీఆర్ఎస్ పార్టీ అమాస పుట్టింది ఏదో పుణ్యానికి పోతుందని ఒకడు, మగల పుట్టింది పబ్బల పోతుందని ఒకడు, ఏకి టీఆర్ఎస్తోనే ఏమవుతుందని ఒకడు. అటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించి ఎంత అద్భుతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారో ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి ఈయన ఒకనాడు జై తెలంగాణ అన్నాడా, రాజీనామా పెట్టిండా, ఈయన ఒక్క కేసు ఉన్నది ఆయన మీద, కేసీఆర్ మీదనో, నా మీదనో, మా ప్రభాకర్ అన్న మీదనో, మా చచ్చిపోయిన లింగన్న మీదనో, అసలు ఎన్ని కేసులు, 350 400 పోలీస్ స్టేషన్ల కేసులు ఉంటుండే మా మీద. ఎన్ని రైల్వే కేసు, ఈ కేసు, ఆ కేసు, మీలో కూడా చాలా మంది మీద 10 కేసులు 20 కేసులు అయిన వాళ్ళే మీరందరూ కూడా. ఈడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసు అయిన వాళ్ళమే. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఏమన్నా జై తెలంగాణ అన్నాడా, ఒక కేసు అయిందా, ఒకనాడు రాజీనామా పెట్టిండా, ఒక్కనాడు అమరుల దగ్గరికి పోయి 4 పూలు పెట్టి అమరులకు జోహార్ అన్నాడా ఈ మనిషి. ఓ పూలు పెట్టినోడు కాదు, ఓ జై తెలంగాణ అన్నోడు కాదు, ఓ రాజీనామా చేసినోడు కాదు. ఈయన కూడా ఇలా పెద్దగా మాటలు మాట్లాడబట్టే కేసు అయింది, ఓటుకునోడు కేసు అయింది, దొంగ కేసు అయింది, తెలంగాణ ఉద్యమ కేసు లేదు. అయితే ఈయన అంటాడు, ఇంకా ఈయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. ఏం చేస్తావు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే, నవంబర్ 29 అలుగునూరు చౌరస్తా కరీంనగర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? ఖమ్మం జైల్లో కేసీఆర్ ను 3 రోజులు పెట్టిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావు? అసలు ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటూ జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించి ప్రమాణ స్వీకారం చేసిన ఆనవాళ్లను చరిత్రను మలిపేస్తావా? ఏం మలుపుతావు నువ్వు? కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? కేసీఆర్ లేకపోతే నవంబర్ 29 లేదు, కేసీఆర్ లేకపోతే డిసెంబర్ 9 లేదు, కేసీఆర్ లేకపోతే జూన్ 2 లేదు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఇలా ఇంత గొప్పగా కేసీఆర్ చేస్తే ఈయన ఆనవాళ్ళు మలుపుతా అంటాడు. అవును, నీ మరక తెలంగాణ ఉద్యమంలో నీ మరకను మలిపేయలేవు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. జై తెలంగాణ మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన మరక నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటది. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా వెన్ను చూపిన మరక నిన్ను వెంటాడుతూనే ఉంటది. ఒక్కనాడు అమరులకు 2 పువ్వులు పెట్టని మరక నిన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మాటలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్ కీర్తిని నువ్వు తుడిసేయలేవు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఎప్పుడూ నిలిచే ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.